అడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నావు నువ్వు. నా గిఫ్ట్ మాత్రం తీసుకొని రావు. ఎన్ని రోజులు టీవీలో చూసా కదా, లైవ్గా చూస్తే చాలా అందంగా ఉన్నారండి. ఏంటో నా అందం గొప్పదా నీ కళ్ళు గొప్పదా నాకు అర్థం కావట్లేదు, కానీ విన్నటువంటి చెవులు మాత్రం గొప్పవి. మాట చాలా బాగుంది, థ్యాంక్ యూ. ముందు మన వాడికి ఇచ్చేద్దాం. నన్ను అదోలా చూస్తున్నాడు, పట్టుకో. నువ్వే మాట్లాడు. ఇదిగో ఇలా మైక్ మాట్లాడినప్పుడు ఇచ్చినప్పుడు మాట్లాడకుండా తిరిగి వచ్చిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ మైక్ వాళ్ళ దగ్గరికి రాలేదు. ఓకే సరే, నువ్వు మాట్లాడు. హలో ఎవ్రీవన్, కొంచెం భయంగా ఉంది. ఫస్ట్ మైక్ నాకే వచ్చింది. ఫస్ట్ మైక్ కాదు, ఇది సెకండ్ మైక్, ఇదే ఫస్ట్ మైక్. ఎప్పుడైనా ఫస్ట్ మీరే అండి, సెకండ్ నేను. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి క్లీనింగ్ అంతా చేసి రెడీ చేస్తూ ఉంటా హాల్. ఓకే. హాయ్ అండి, నేను పూజా కేంద్రే, బ్యాండ్ మేళంలో దేవి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ టు కోనా సార్, మై గాడ్ ఫాదర్, మా అందరికీ గాడ్ ఫాదర్. అండ్ సతీష్ గారు, ఐఎమ్ సో హ్యాపీ మీరు మమ్మల్ని తీసుకున్నారు, పిక్ చేసుకున్నారు, ఫేత్ పెట్టారు మా మీద. దెన్ గోస్ టు శ్రీదేవి గారు అండ్ రోషన్ గారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు అసలు ఐఎమ్ అప్రిషియేటింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. మీతో స్క్రీన్ షేర్ చేయడం, మీతో వర్క్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ ఒక డ్రీమ్లా ఉంది. ఇక్కడ నిలబడి మైక్ పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడడం, గెస్ట్ ముందు మాట్లాడడం, ఇక చెప్పలేను. నో, ఐఎమ్ స్పీచ్లెస్. అండ్ ఇదంతా ఇంకా చెప్పేసాను కదా, బ్యాండ్ మేళం గురించి చెప్పాలి. ఇది ఒక ఉగాది పచ్చడిలా ఉంటుందని ఆయన రామ్ నవమికి రిలీజ్ అవుతుంది. బట్ కంపల్సరీ అన్ని నవరసాలు ఉన్నాయి దాంట్లో, కంపల్సరీ మిస్ ట్రింగ్. ఒక నిమిషం, ఒకటి. ఆస్కార్ అవార్డ్స్ చూసావా మొన్న? బెల్ మోగుతుంది అక్కడ. ప్రిపేర్ అవుతున్నాం మనం ఆస్కర్స్. చంద్రబోస్ గారు చూడు ఆస్కర్స్ దగ్గర, మనకు తెలుసు కదా. సరే, కంపల్సరీ 26 మార్చ్న బ్యాండ్ మేళం తప్పకుండా చూడండి, మిస్ చేయకండి థియేటర్స్లో. నా కోసం అన్న చూడండి. చూస్తారు. పక్క వాళ్ళకి ఇచ్చే ఇవ్వు. వెల్కమ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అక్క, దీన్ని మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దే పేడ్ నో. రే నువ్వు మాట్లాడరా, నా గురించి ఎందుకు, కానీ నీతో చేసిన వాళ్ళ గురించి చెప్పు. ఓకే, మనం ఇవన్నీ క్లాస్లో మాట్లాడుకుందాం రా. అంటే సగమే కొట్టారు, మొత్తం కొడితే మొత్తం చెప్పేసి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నిన్నే సినిమా చూడడం జరిగింది, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా చాలా బాగా వచ్చిందండి సినిమా. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి. సో మీ పేరెంట్స్ ఎక్కడో పని చేసుకొని వస్తారు. సో వాళ్ళకి థెరపీ ఏంటంటే ఒక సినిమానే, ఒక ఎంటర్టైన్మెంటే. సో మీ పేరెంట్స్ని తీసుకొని సినిమాకి వెళ్ళండి, ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. ఈ సినిమా చూశాక చాలా మంచి సినిమాకి తీసుకెళ్లరు అని మీ పేరెంట్స్ అంటారు. అండ్ కమింగ్ టు రోషన్ అండ్ శ్రీదేవి, రోషన్ మాయా, అసలు చాలా ఎమోషనల్ అయ్యా నీ పర్ఫార్మెన్స్ చూసి. చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఈ సినిమా చూశాక. సో చాలా హ్యాపీగా ఉంది. బేసిక్గా రాజమ్మ, నువ్వు రాజమ్మగానే యాప్టింగ్ ఆ క్యారెక్టర్కి నాకు అనిపించింది. చాలా మంచి వాళ్ళు ఇద్దరు, సో క్యూట్గా ఉంటారు చూడడానికి. మీ అదే క్యూట్నెస్ మీకు కనిపిస్తుంది. సో డైరెక్టర్ సతీష్ అన్న, శివన్న అండ్ కోనా సార్, మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం. ఒక త్రిమూర్తుల్లాగా మాకందరికీ సపోర్ట్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇదంతా ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూపించారు మీరు. అండ్ విజయ్ అన్న, క్లైమాక్స్ బీజం అయితే మీరు, ఆ క్లైమాక్స్ బీజం అయితే మీరు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు. అండ్ బోస్ గారు సార్, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను సార్. సార్ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ రాజమ్మ పాటలు కానీ ఇవన్నీ చాలా బాగా రాశారు సార్. చాలా బాగా అనిపించింది మనస్ఫూర్తిగా. అండ్ మా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, విజయ్ గారు కానీ, యోగిత గారు కానీ, ఇంకా చేసిన ప్రతి ఒక్కరు, సాయి కుమార్ గారు కానీ, అందరూ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 26న సినిమా వస్తుంది, శ్రీరామనవమి రోజు రిలీజ్ అవుతుందండి. ఆ హనుమంతుడు మా వెనుకున్నాడని నమ్ముతున్నాము. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విహాన్. చేసింది ఫస్ట్ సినిమా అయినా సరే ఆల్మోస్ట్ ఒక 10 సినిమాల అనుభవంతో మాట్లాడినట్టు మాట్లాడావు. అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూసావు కదా.
పక్కకు ఆయనకి ఇవ్వు, తర్వాత మాట్లాడు. మాట్లాడేస్తాను చెప్తాడా? చెప్పేస్తాను. ఇది మాట్లాడిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది అక్క, అందుకని. ఓకే, అందరికీ నమస్కారం. అలా వెనకుండి ప్రోత్సహించే ఒక ఫ్రెండ్ ఉండాలి మనకి ఎప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇంకా చాలామంది రాలేదు, వాళ్ళు రాకముందే కాళ్ళు నొరుకుతాయి, లూజ్ ప్యాంట్ కాబట్టి కనబట్టలేవు. అక్క అలా చూడక భయమేస్తుంది. అంటే సినిమా గురించి మాట్లాడతా అంటే మా కోన సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అంటే కొత్త వాళ్ళం కదా, మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్ అయ్యారు సార్ మీరు. ఇంకా మా సతీష్ అన్న ఆయన మమ్మల్ని చూసుకుపోయి ఉంటే మేము అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. శివన్న, అలాగే మా కో డైరెక్టర్ రాజ్ కుమార్, ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా సతీష్ ముత్యాల డిఓపి సార్, విజయ్ అన్న, చంద్రబోస్ గారు, సార్ సార్ విజయేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, బ్లెస్ చేసినందుకు. రోషన్ గురించి చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత కాదు, చేస్తున్నప్పుడు కూడా మామ నేను అది పర్సనల్గా తీసుకోకు, నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను. బన్నీ గారికి ఆర్య ఎలానో నీకు బ్యాండ్ మేళం అలాగా నేను 100% నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఇంకా సిరి నీ గురించి చెప్పాలంటే ఇంకో జనరేషన్ వస్తుంది కదా, మమ్మల్ని జనరేషన్ కాదు సారీ, ఇంకా కొత్త జనరేషన్ అని కాదక్క అంటే ఇంకా కొత్త యాక్టర్స్ వస్తారు కదా, వాళ్ళని నిన్ను ఆదర్శంగా తీసుకొని వస్తారని నేను నమ్ముతున్నాను. అంత పర్ఫార్మెన్స్ చేసావు నిజంగా, సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భయం వేస్తుంది. ఎందుకు మా భయం? సినిమా కంపల్సరీ తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చుతుందని నా చెల్లి కళ్యాణ్ లక్ష్మి పందెం రా. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుదని మా అక్క కళ్యాణ్ లక్ష్మి పందెం రా. డీలా? ఒరేయ్, మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటా, మీరు మాత్రం వీణే ఉంటారు. ఏ మనుషులు రా, పెద్దవాళ్ళు ఉన్నారా మామ, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి రా. సార్ సారీ సార్, నా పేరు అవినాష్ దేవ్ సార్. సో ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ చేశాను సార్ నేను. తర్వాత చాలా నేను అక్కడ నుంచి వచ్చినే భయ్యా, అక్కడ నుంచి బండ్ల గణేష్ గారు మనందరి క్లాస్మేట్ వచ్చేసారు. బండ్ల గణేష్ గారు ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ వెల్కమ్ సార్. సో నువ్వు చెప్పు. అక్కడ నుంచి వచ్చిన భయ్యా నేను కూడా. సో చాలా చాలా కష్టపడి ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక మంచి రోల్ చేయాలని చాలా రోజుల నుంచి ఉండేది. సో ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ బెంగళూరు. కర్నూలులో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను. సో సినిమాలో చేయాలని ఆలోచన చేసే అంటే లగ్జరీ కూడా లేదు. బట్ మై ఫోకస్ వాజ్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆల్వేస్ హియర్. సో కష్టపడి ట్రై చేశాను. చాలా బెంగళూరులో జాబ్ వచ్చింది. సో బట్ ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉండేసరికి నేను ఇక్కడికి మండే టు ఫ్రైడే జాబ్ చేయడం, ఫ్రైడే నైట్ అక్కడ బయలుదేరి సాటర్డే మార్నింగ్ ఇక్కడ వచ్చి ఇక్కడే కాచిగూడలో రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు మొత్తం ఆడిషన్స్ ఇచ్చి ఆ రోజు నైట్ అక్కడే స్టేషన్లోనే పైన డార్మెటరీలో పడుకొని మళ్ళీ సండే మొత్తం ఆడిషన్స్ ఇచ్చి తర్వాత మండే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. సో అట్లా ఆల్మోస్ట్ ఒక 25-30 ట్రిప్స్ చేశాను నేను. బట్ ఐ గాట్ మెనీ రోల్స్ ఆల్సో. బట్ చేస్తే ఒక మంచి సాలిడ్ రోల్ చేయాలని ఉండింది. సో అందుకే ఇట్ టుక్ సమ్ టైమ్. అలా స్ట్రగుల్ అవుతున్న మాకు మా సతీష్ అన్న అండ్ శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సినిమాలోకి రావాలని ఉండింది. బట్ హైదరాబాద్ కూడా ఐడియా లేదు, ఎవరు లేరు, రెఫరెన్స్లు లేవు, డబ్బులు లేవు. సో మాకు కోనా సార్ ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చారు. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, విజేంద్ర ప్రసాద్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూస్తుంటే కొంచెం భయం అవుతుంది సార్. సో అందుకే నేను డైలాగులు మర్చిపోయినా. సార్ అన్న మీరు మీ స్పీచ్లకు ఫ్యాన్ అన్న మేము. అండ్ చంద్రబోస్ సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో ఇది ఒక మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో ఒక నిమిషం అక్క మర్చిపో, మ్యూజికల్ బేస్డ్ ఫిలిం. సో మేము చూడ్డానికి ఇట్లుంటాం కానీ మేము ఒక్కసారి మ్యూజిక్ కొట్టినామంటే ఈజిప్టులో ఎక్కడో చచ్చిపోయి పిరమిడ్లో వండుకున్న మమ్మీలు కూడా లేచి
పల్లెల్లోని సందళ్ళన్నీ మావే మావే అని హుక్ స్టెప్లు వేస్తాయి, అట్లుంటుంది మా మ్యూజిక్. సో ఇక్కడ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. మీ నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ అన్న మాకు ఇవ్వాలి. అసలు ఇందాక చెప్పినట్టు హుక్ స్టెప్లు వేసాయి పిరమిడ్లు. సో థ్యాంక్ యూ. మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం అక్క మేము. నీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడే మీ అమ్మ నా ప్రోగ్రామ్ చూసి. వాయిస్ థ్యాంక్ యూ సో మచ్. 26th మార్చ్ మూవీ రిలీజ్ అవుతుంది మన తమిళనాడులో. తమిళ్లో ప్లీజ్ తమిళ్ పసంగా நீங்கள் போயிட்டு பாருங்க, படம் நல்லா இருக்கும். ಕನ್ನಡ ಗುರುವೆ ಮೂವಿ ನೋಡಿ ಚೆನ್ನಾಗಿದೆ. नॉर्थ ऑडियंस भाई लोग, आपने धुरंधर को बहुत बढ़िया हिट दे दिया. आपने हमको बैंड मेलम को ब्लॉकबस्टर बना दीजिए. मलयालम వీటిలెల్లా సుఖమానో ఎనకి మలయాళం కొరచే అరేం మూవీ బ్యాండ్ మేళం మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సేనో టెన్షన్. మలయాళం ఓకే. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. నాకు ఒక్క విషయం అయితే అర్థమైందిరా నీ గురించి. నువ్వు ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ ఆఫ్ అమ్మాయిలకి లైన్ వేద్దామని ట్రై చేసావు. తలా ఒక్క ముక్క లాంగ్వేజ్ మాట్లాడావు, కానీ ఇప్పటి వరకు ఇంకెవరూ పడలేదు. పడలేదా? ఇప్పుడైనా పడతానేమో, ఇంత మాట్లాడినాం కదా. అదే సార్, అస్సామీస్ కూడా ఉంది. మూవీ వాచ్ కొరి, ఎంజాయ్ కొరిం. మాకెవరికి రాదనేగా. మీరు రండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు